హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 38 సైజ్ బ్లౌజ్ అనమాట కటింగ్ వీడియో అయితే చేస్తున్నాను. దీంతో పాటు మీకు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, ఒకే కటింగ్లో మనం ఎన్ని జాకెట్లైనా మనం కట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను 2 జాకెట్లు కట్ చేస్తున్నాను అనమాట ఒకేసారి. చూడండి, ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. దాని మొత్తం లెంత్ వచ్చేసేసి 18 సెంటీమీటర్స్ ఉంది. మనం 1 మీటర్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువ కొంచెం క్లాత్ ఖర్చులు అవన్నీ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ నేను ఫోల్డ్ చేసుకున్నారు 2 లేయర్స్ మీద అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను బ్యాక్ నెక్ అనమాట, బ్యాక్ పార్ట్ కట్ చేయబోతున్నాను. చూడండి, దానికి హైట్ వచ్చేసేసి 14 ఇంచులు పెట్టుకున్నాను. దగ్గర 14.5 అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. చూడండి, ఆ మూడింటికి స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తున్నాను. నెక్స్ట్ ఈ 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కూడా గీస్తున్నాను అనమాట. చూడండి, స్ట్రైట్గా ఒక గీత గీసాను. నెక్స్ట్ దీని వెడల్పు బ్రెడ్త్ వచ్చేసి 10.5 ఇంచెస్ పెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, స్ట్రైట్గా ఒక గీత అనేది గీసాను. చూడండి, దీన్ని కలుపుతున్నాను అనమాట. అక్కడ మనకి ఆర్మ్ రౌండ్ వస్తుందన్నమాట. చూడండి, చంక భాగం అనమాట అది. చూడండి, నేను దీనికి 1.5 ఇంచ్ పెడుతున్నాను అనమాట. 1.5 ఇంచ్ పెడుతున్నాను కరువు స్కేల్తో. దాన్ని రౌండ్గా చూడండి ఎలా డ్రా చేస్తానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చక్కగా నీట్గా వస్తుందన్నమాట ఈ కరువు స్కేల్ను ఉపయోగించి. అంతకుముందు వీడియోలో కూడా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కరువు స్కేల్ గురించి. చూడండి ఫ్రెండ్స్, నెక్ అనమాట. నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెట్టాను. పైన 3 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ కూడా కింద కూడా సేమ్ అలాగే 3 ఇంచెస్ పెట్టాను. ఇది రౌండ్ నెక్ కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టాను. అదే పలక అనుకోండి, పలక మెడ అయితే అప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. చూడండి, దీనికి ఒక 1 ఇంచ్ పెట్టాను. చూడండి, దీనికి కూడా ఎలా కరువు స్కేల్తో రౌండ్ తీస్తున్నాను. చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్, అందుకని దీన్ని కరువు స్కేల్ను ఉపయోగించాలన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఫస్ట్ కటింగ్ చేసేద్దాము. నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ కొలతలు చూపించి తర్వాత 2 పీసెస్ ఉన్నటువంటి బ్లౌజుల్ని ఒకేసారి మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అది కూడా 2 పీసెసే కాదు, 5 ఉన్నా 10 ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మనం ఎట్ టైంలో ఒకేసారి కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. అంటే న్యూ టైలర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏమిటంటే, ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. మనకి ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు మనం ఒకేసారి అలా కట్ చేయడం వల్ల మనకి త్వరగా పని అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ హ్యాండ్స్ కూడా తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ దానికి ఒక 1 ఇంచ్ పైన అలా పెట్టాను అనమాట. ఎందుకంటే అక్కడ భుజం దగ్గర మనకి అటు ఇటు జారకుండా ఉంటాయి. దీనికి 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. చంక లోత్ అనమాట అది. 3 ఇంచెస్, 3.5 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. తీసుకుని ఇక్కడ నుండి అక్కడికి స్ట్రైట్గా ఒక గీత గీసి దీన్ని ఇక్కడ నుండి కరువులాగా అక్కడికి కలిపాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. మీకు ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి కావాల్సింది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కావాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్కి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ పార్ట్ కావాలంటే ఈ బ్యాక్ పార్ట్ని ఆధారం చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామన్నమాట. చూడండి, క్లాత్ మనకి ఎటువైపు ఉంది, ఎక్కువ ఉంది ఏంటి అన్నది చూసుకోవాలి. నాకు ఉన్నటువంటి క్లాత్లో అడ్జస్ట్ చేసుకుని దాని బ్యాక్ పార్ట్ అక్కడ అప్లై చేసుకుని దాని ప్రకారం ఫ్రంట్ పార్ట్ని మనం డ్రా చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, క్లాత్ నేను ఎటువైపు మనకి అది క్లాత్ అనేది
సరిపోతుందో దాన్ని అన్ని వైపులా నేను చూస్తున్నాను. అది మీరు గమనించాలి. మనకి ఎటు సైడ్ సరిపోతుంది క్లాత్ అన్నదంతా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో మనకైతే చూడండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే మనం డ్రా చేసేస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను బ్యాక్ పార్ట్కి 3 ఇంచెస్ పెట్టా కదా. సో దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి కూడా 3 ఇంచెస్ రావాలన్నమాట. నేను చూడండి ఫ్రంట్ పార్ట్ వైపు 5.5 పెట్టాను అన్నమాట. చూడండి మనకి 3 ఇంచెస్ పెట్టాం కదా పైన, అందుకని మళ్ళీ ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టాను. ఒక 1 ఇంచ్ ఏమన్నా రౌండ్ నెక్ తీయడానికి చూడండి ఎలా పెట్టాను. ఆ రౌండ్ తీయడానికి 1 ఇంచ్ పెట్టాను. ఆ కరువు స్కేల్స్తో చూడండి ఎంత చక్కగా నీట్గా వస్తుందో రౌండ్ షేప్ అనేది. ఫ్రంట్ పార్ట్ అన్నిట్లో కన్నా బాగా బ్లౌజ్కి ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఏమాత్రం కొంచెం కుదరపోయినా కానీ బ్లౌజ్ అంతా పాడైపోతుంది. చూడండి నేను ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసేసాను అనమాట. 2 ఇంచెస్కి వచ్చేసి నేను చూడండి అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసి మనకి ముడతలు అవేవి రాకుండా ఉండడానికి అలా చేశాను అనమాట. 2 ఇంచెస్ టిక్ మార్క్ పెట్టి అక్కడ నుండి నేను స్ట్రైట్గా ఒక లైన్ గీసి కిందకి కలిపేశాను అనమాట. ఒక 1/2 ఇంచ్ ఇటు పైకి తీసాను. నెక్స్ట్ దీన్ని ఒక 2 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నట్లయితే మనం 14.5 ఇంచులు తీసుకున్నాం కదా పొడవు, సేమ్ అంతే పొడవు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాలన్నమాట. సో ఇక్కడ అవసరం లేదు కాబట్టి సో ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1.5 ఇంచ్ తగ్గించి పెట్టాలి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 14 ఇంచెస్ ఉందనుకోండి, 1.5 ఇంచ్ తగ్గిస్తే 12.5 పెట్టాలన్నమాట. ఇక్కడ నేను 12.5 పెట్టాను. సో మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కటింగ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇవి కాటన్ శారీ మీద 2 బ్లౌజ్ పీసెస్ అనమాట. 2 కాటన్ శారీస్ 2 బ్లౌజెస్ అనమాట. చూడండి ఈ 2 బ్లౌజెస్ని నేను ఒక్కసారి కటింగ్ అనేది ఎలా చేస్తానో చూడండి. ఒకవేళ ఈ 2 పీసెస్ అనే కాదండి 5 ఉన్నా 10 ఉన్నా కానీ ఒక్కసారి మనం కటింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ పెట్టి వాటి మీద ఎలా కట్ చేస్తానో చూడండి. బ్యాక్ పార్ట్ పెడతాను అనమాట. ఫస్ట్ మనం కట్ చేసినటువంటి లైనింగ్ ముక్క కంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి చూసారా అవన్నమాట. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. నేను నెక్కి అయితే చూడండి అవైతే కట్ చేయట్లేదండి డైరెక్ట్గా, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాటికి చేతి పని లేకుండా డైరెక్ట్గా స్టిచ్ చేస్తాను అనమాట. అందుకని నేనైతే తీయట్లేదన్నమాట. చూడండి తర్వాత హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఫ్రెండ్స్ మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ మీకు చెప్పాను కదా మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే మనకు కూడా కొద్దిగా వర్క్ అనేది తగ్గుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మళ్ళీ మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చు. చూడండి మిగిలినటువంటి క్లాత్ని మళ్ళీ మనం ఒకవైపుకి పెట్టుకుని చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. సేమ్ దీనికి కూడా అంతే ఒక 1.5 ఇంచ్ కానీ లేకపోతే 2 ఇంచెస్ అయినా మనం గ్యాప్ ఉంచుకుని మనం కట్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీలో కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి ఒకసారి చూడండి. చక్కగా నీట్గా కటింగ్ అనేది చక్కగా వస్తుంది. చక్కగా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కట్ చేసేసాము. నెక్స్ట్ వీడియోలో వీటి స్టిచ్చింగ్ గురించి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.